ఇండియా యుద్ధం మీద ఆర్కే గారి ఎడిటోరియల్ మాత్రం చాలా బాగుంది. కొత్త పలుకులో పహల్గామ్లో ఉగ్రమూకలు కర్కశంగా దాడి చేసి 26 మందిని హతమార్చిన తర్వాత రగిలిపోయిన ప్రధాని పాకిస్తాన్పై దాడికి త్రివిధ దళాలను సిద్ధం చేసి ప్రతిదాడులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఇంటా బయట ఆయన ప్రతిష్ట అమాంతం పెంచింది. మన దేశం చివరిసారిగా 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి అప్పుడే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1971తో పోలిస్తే మన దేశం ఆర్థికంగా ఎన్నో రెట్లు బలపడింది. మన సైనిక శక్తి పాఠవాలు కూడా అనేక రెట్లు పెరిగాయి. అందుకే డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ దాడులు చేసినప్పటికీ మన వైపు చెప్పుకోదగిన నష్టం ఏమీ జరగలేదు. తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటే భారత్కి యుద్ధం ప్రతిబంధకమే అవుతుంది. అలాని చేతులు ముడుచుకుని కూర్చోలేని స్థితి. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వెళ్ళిన పర్యాటకులను వారి భార్యల కళ్ళెదిరే కాల్చి చంపిన ఉగ్రవాదులకి ఆశ్రయం ఇవ్వడం ద్వారా మన దేశాన్ని పాకిస్తాన్ యుద్ధరంగంలోకి లాగింది. పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం కంటే మిలిటరీనే శక్తివంతమైంది. సైన్యాన్ని దగ్గరించి పాక్ ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేరు. గతంలో ఎంతోమంది సైన్యాధ్యక్షులు ప్రధానమంత్రులు తొలగించి పాలనా పగ్గాలు చేపట్టడం చూసాం. అదే సమయంలో ఉగ్రవాద సంస్థలను కాదని స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి సైన్యానికి కూడా లేదు. ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ సఫలమైన దాఖలాలు. బుల్లెట్లను హింసను నమ్ముకున్న వాళ్ళు వాటికే బలయ్యారు. ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు ఏ హాని చేశారు? మతమడిగి మరీ చంపడమా? ఈ దుశ్చర్యను ఇస్లాం సమర్థిస్తుందా? ఎప్పటికీ కాదు. నిజంగా ఇస్లాంను ఆచరించేవారు ఇతరుల కోసం ప్రాణాలను ఇస్తారు, కానీ ప్రాణాలను తీరు. దాయాద్ దేశాల మధ్య యుద్ధం ఎందుకని ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్య ఉండదు. పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులు పాలిస్తున్నారు కాబట్టి విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు.